ఇవాళ ఆపరేషన్ మీద దాడి చేస్తే ఫుల్ లెంత్ వార్ కూడా రిటాలియేట్. సో ఆపరేషన్ సింధూర్ 1.0 ఇట్లుంటే 2.0 ఇంకా 100 రెట్లు పాకిస్తాన్ బాలాకోట్ దాడుల సమయంలో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ పూర్తిగా విఫలమైంది. కానీ ప్రతిసారి పాకిస్తాన్ అనౌన్స్ చేస్తూనే ఉంది భారత్ దాడులకు ధీటుగా ఆన్సర్ ఇస్తామని చెప్పి అనౌన్స్మెంట్స్ ఏంటి మరి అంటే పాకిస్తాన్ లో ఉన్న పరిస్థితులు యుద్ధానికి ఎంతవరకు భరత్ గారు జీ తెలుగు మీరు సారీ సార్ మన నా తోటి ప్యానలిస్ట్ కి నేను డిస్టర్బ్ చేశాను మధ్యలో. మీరు చాలా సీరియస్ తీసుకుంటున్నారండి వాళ్ళని, అంత లేదండి వాళ్ళ న్యూస్ ఛానల్ సీరియస్ గా తీసుకుంటారు అరవింద్ గారు. ఇప్పుడు వాళ్ళ అపోజిషన్ పార్టీలు వాళ్ళని తిడుతున్నాయి, వాళ్ళ ప్రజలు వాళ్ళతో లేరు. నిన్న మొన్న 2 రోజులు వైరల్ అయింది, మస్జిద్ లో ఎవరెవరు పాకిస్తాన్ తో నిలబడతారు యుద్ధానికి పోతే అంటే ఒక్క చేయలేదు పాకిస్తాన్ మస్జిద్ లో. ఇండియాలో ఉన్నట్టు వాతావరణం లేదు. వాళ్ళకి తెలుసు, అక్కడ ప్రజలకు తెలుసు వాళ్ళు చేస్తున్న తప్పని. వాళ్ళ ఎకానమీ వాళ్ళు చూస్తా ఉన్నారు గత కొద్ది సంవత్సరాల నుంచి. తినడానికి తిండి లేదు, ఇప్పుడు తాగడానికి నీళ్లు ఉండవు, సంవత్సరం ఆగితే ఇండస్ నీళ్లు అయిపోయినాయి. వాళ్ళ పంచాయతీ వాళ్ళకు ఉన్నది. ఒక దిక్కేమో బలూచిస్తాన్, ఒక దిక్కేమో తాలిబాన్ వాళ్ళు ఖైబర్ ఏరియా మొత్తము, వాళ్ళ నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ అంతా. సో ఇవన్నీ పంచాయతీలు పెట్టుకొని ఇండియా అంత దేశంతో వాళ్ళు రిటాలియేషన్ చేస్తారు. దానికి అంటే సరే కృష్ణప్రసాద్ గారు చెప్పారు, వీఆర్ రెడీ, వీఆర్ వెల్ ప్రిపేర్డ్, వీ షుడ్ బి ప్రిపేర్డ్, అవర్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆర్ టూ స్ట్రాంగ్. మేము అనుభవం వేస్తాం, అదేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని చెప్పి మా దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉంది. సరే మేకపోతే గాంభీర్యం చూపెట్టుకోవాలా, వాడు ఆ ప్రధానమంత్రి హోదాల్లోనో ఏదో మంత్రి హోదాల్లో ఉన్నాడు, వాడి ఉద్యమం వాడు కాపాడుకోవాలా, ఏదో మేకపోతే గాంభీర్యం చూపిస్తారు. కానీ ప్రాక్టికల్ గా వాళ్ళకి స్తోమత లేదండి, ఆ పరిస్థితి లేదు, స్తోమత లేదు. అన్నట్టు 2 సంవత్సరాలుగా పైలట్లకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదంటారు. 2 సంవత్సరాలు లేదండి. ప్లస్ వాళ్ళకి శాటిలైట్ ట్రాకింగ్ సిస్టమ్ లేదు, మిసైల్ పంపించాలంటే లాంగ్ డిస్టెన్స్ కి. వాళ్ళ నేవీ మనకు కంపేర్ చేస్తే లేనే లేదు. వాళ్ళకి మెయింటెనెన్స్ కి డబ్బులు లేవు గత దశాబ్దం నుంచి, మిలిటరీ ఎక్విప్మెంట్ కి. వాళ్ళు చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు. అందుకని వాళ్ళు చీప్ మార్గాన్ని ఎంచుకున్నారు. రూపాయి ఖర్చు లేదు, ఆత్మాహుతి దళాలని చలో నడు వెళ్ళి అటాక్ చేయని మతోన్మాదం పెంచి పోషిస్తున్నారు. ఇక్కడ అన్ని